బందరు పోర్టుకు చంద్రకళ, తీరానికి చేరువైన చారిత్రక స్వప్నం. ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యానికి ముఖద్వారంగా వెలిగి ప్రకృతి విలయానికి చిక్కి నిశ్శబ్దంగా మారిపోయిన మచిలీపట్నం తీరం ఇప్పుడు మళ్లీ కొత్త ఆశలతో ఉప్పొంగుతోంది. దాదాపు 160 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆధునిక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇంజిన్గా బందరు పోర్టు రూపుదిద్దుకుంటోంది. ఉప్పెనను దాటి అభివృద్ధి వైపు 1864లో వచ్చిన పెను తుఫాను మచిలీపట్నం వైభవాన్ని తుడిచిపెట్టేసింది. అప్పటి వరకు అంతర్జాతీయ నౌకలతో కిటకిటలాడిన రేవు కేవలం చేపల పడవలకు పరిమితం అయిపోయింది. అయితే ఆ చారిత్రక వైభవాన్ని మళ్లీ తీసుకురావాలన్న పట్టుదల ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో పనులు వేగవంతం కావడంతో ఈ ఏడాది చివరకు ఈ ఓడరేవు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ప్రత్యేకతలు మంగినపూడి సమీపంలో నిర్మితమవుతున్న ఈ పోర్టు కేవలం ఒక కట్టడం కాదు, రాబోయే తరాల ఉపాధి కేంద్రం. లోతైన తీరం కారణంగా అతిపెద్ద పనామక్స్ నౌకలు కూడా ఇక్కడికి రాగలవు. ఇది అంతర్జాతీయ రవాణాకు పెద్ద ప్లస్ పాయింట్. ఏడాదికి 35 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసేలా మొదటి దశలో 4 బర్త్లను సిద్ధం చేస్తున్నారు. సముద్ర తీరం లేని తెలంగాణ రాష్ట్రానికి ఇది అతి సమీప పోర్ట్. దీనివల్ల 2 రాష్ట్రాల ఎగుమతులు దిగుమతుల వ్యయం భారీగా తగ్గుతుంది. పరిశ్రమల వెల్లువ పోర్టు అందుబాటులోకి వస్తే కేవలం నౌకలు మాత్రమే రావు, వాటితో పాటు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. సిమెంట్, ఫెర్టిలైజర్స్, బొగ్గు మరియు ఫార్మా రంగాలు బందర్ తీరం వైపు చూస్తున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రైల్వే మరియు జాతీయ రహదారుల అనుసంధానంతో మచిలీపట్నం ఒక ప్రధాన లాజిస్టిక్ హబ్ గా మారుతుంది. వారసత్వం అంటే కేవలం పాత కట్టడాలను కాపాడుకోవడం మాత్రమే కాదు, ఆనాటి వైభవాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా పునఃసృష్టించడం. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ ఏడాది చివరకు పూర్తి కానున్న ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్ధిలో ఒక స్వర్ణ అధ్యాయం కానుంది. బందరు పోర్టు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం అంటే అది కేవలం ఒక జిల్లా విజయం కాదు, మొత్తం రాష్ట్ర ఆర్థిక పురోగతికి సంకేతం.